రేపు తెలంగాణకు రానున్నారు ప్రధాని మోడీ 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు ఆదిలాబాద్కు చేరుకోనున్న ప్రధాని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అక్కడే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని 6,697 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని మోడీ పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఆదిలాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్నారు. ప్రధానమంత్రి అధికార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు సీఎం. రేపు ఆదిలాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని. 491 కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్ బేలా మధ్య జాతీయ రహదారి విస్తరణకు భూమి పూజ చేయనున్నారు. దీనికి తోడు NH 163పై హైదరాబాద్ భూపాలపట్నం మీదుగా 136 కోట్లతో రహదారి నిర్మాణం జరగనుంది. ఆ తర్వాత 600 కోట్లతో రామగుండంలో నిర్మించిన NTPC 2వ ప్లాంట్ జాతికి అంకితం చేయనున్నారు మోడీ. ఇక 70 కోట్లతో చేపట్టిన అంబారీ, ఆదిలాబాద్, పింపాల కుట్టే రైల్వే లైన్ విద్యుదీకరణ పనులను ప్రారంభించనున్నారు. మార్చి 5న సంగారెడ్డికి చేరుకుని ప్రధాని అక్కడ కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించి మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఎన్నికల వేళ భారీ జన సమీకరణలో నిమగ్నమయ్యారు కమలం పార్టీ నేతలు. మార్చి 5న మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట నుంచి భువనేశ్వర్కు బయలుదేరతారు ప్రధాని మోడీ. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ప్రధాని మోడీ పర్యటనకు సర్వం సిద్ధమవుతుంది. ఇటు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతుంటే అటువైపు అధికారిక కార్యక్రమాలకు అధికార యంత్రాంగం అంతా ఆ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇక్కడ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు, అదేవిధంగా జన సమీకరణకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. దేశ ప్రధాని మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రాబోతున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బహిరంగ సభ ఉంటుంది. ముందుగా ఏరోడ్రమ్లో ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పలు ప్రాజెక్టులకు భూమి పూజ, శంకుస్థాపన చేస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ సైతం ఇప్పటికే అధికారులు విడుదల చేసిన పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. 4వ తేదీన ప్రధాని రానుండగా అటు సీఎం సైతం వస్తాడని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే అధికారిక కార్యక్రమాల్లో సీఎం పాల్గొనే అవకాశం ఉన్నట్టుగానైతే చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు అఫీషియల్గా మాత్రం అధికారికంగా సీఎంఓ కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కాకపోతే బీజేపీ నాయకులు మాత్రం ప్రధాని వస్తున్నాడు కనుక వస్తారని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆదిలాబాదుకు దానికి సంబంధించిన షెడ్యూల్ సైతం విడుదలైంది. ఆదిలాబాద్ బేలా మధ్య జాతీయ రహదారి 353B దానికి సంబంధించి 32 కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ 2 లైన్ హైవేను విస్తరణ కోసం 491 కోట్లతో దాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా జాతీయ రహదారి 163 పైన సైతం భూపాలపట్నము, అదేవిధంగా హైదరాబాద్ రహదారికి 136 కోట్లు. ఇది రోడ్లకు సంబంధించి అయితే 627 కోట్లు దాన్ని ప్రారంభించి జాతికి అంకితం అంటే అది చేయబోతున్నారు. దీంతోపాటు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత రామగుండం NTPC నిర్మించిన 2వ థర్మల్ పవర్ యూనిట్ 6,000 కోట్లతో దాన్ని ఇప్పటికే నిర్మించగా దాన్ని జాతికి అంకితం చెబుతున్నారు. అటు అధికారిక కార్యక్రమాలు, ఆ తర్వాత ఇటు రాజకీయానికి సంబంధించిన ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నట్టుగా ఇటు బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఓవరాల్గా అటు అధికారిక కార్యక్రమాలకు, అదేవిధంగా బహిరంగ సభకు, ఎన్నికల శంఖారావ సభకు అన్ని ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.